నిన్న సాయంత్రం 6:30 తర్వాత అన్ని సర్వేలు బయటకు వచ్చాయి. అందులో మెయిన్ సర్వే ఏంటి అంటే ఆరా మస్తానికి సంబంధించి ప్రతి ఒక్కరం వెయిట్ చేసాము. సో ఆయన ఒక యాక్టర్ గురించి, ఒక యాక్ట్రెస్ గురించి ఆయన అయితే తను ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అన్నారు. మీరు ఒకసారి ఆ వీడియో చూడండి, మీరు ఖచ్చితంగా చూసారని అనుకుంటున్నాను. ఒకసారి వీడియో ప్లే చేస్తాను మీకోసం. ఓకే, చిత్తూరు జిల్లా నగరి నుంచి మన ఆర్కే రోజా ఓటమి చవి చూడబోతున్నారు అని చెప్పేసి ఆరా మస్తాన్ సంబంధించి ఆయన చెప్పడం జరిగింది. అసలు ఓవరాల్గా ఆరా మస్తాన్ ఇచ్చిన సర్వే ఏంటి, అసలు ఎవరు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఏంటి అని కూడా ఒకసారి చూద్దాము. సో అదొకసారి చూద్దాం పదండి. సో మనం చూసుకున్నట్టయితే ఎన్నో సర్వేలు బయటకు వచ్చాయి. చాలా మట్టుకు సర్వేస్లలో టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి తెలిసింది. కానీ ఆరా మస్తానికి సంబంధించి మనం సర్వే చూస్తే పార్టీ వైఎస్ఆర్సీపీ, టీడీపీ అండ్ అలాగే అదర్స్లో ఫస్ట్ సీట్లు చూద్దాము. ఉన్న 175 సీట్లలో వైఎస్ఆర్సీపీకి 94 నుంచి 104 వచ్చే అవకాశాలు ఉన్నాయంట ఆరా మస్తాన్ సర్వే పరంగా చూసుకుంటే. అందులో టీడీపీకి మన కూటమికి ఎంత వస్తుందంటే 71 నుంచి 81 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదర్స్లలో 0. మొత్తం ఓవరాల్గా ఓట్ షేర్ చూసుకుంటే మనము ఓట్ షేర్ మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీకి మనం చూసుకుంటే 49.41%. అది ప్లస్ అవ్వచ్చు లేకపోతే మైనస్ అవ్వచ్చు, ఆ రెండిట్లో ఏదైనా కావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూటమికి 47.55%. అండ్ అలాగే అది ప్లస్ ఆర్ మైనస్ అవ్వచ్చు, ఈ రెండిట్లో ఏదో జరగచ్చు. అండ్ ఆ 0.3.04 అనేది ఏంటంటే మేబీ కాంగ్రెస్ అవ్వచ్చు, నోటాకి సంబంధించిన అండ్ అలాగే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు. కానీ ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా కూడా ప్రతి సర్వేస్లలో మనకి టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అది వినిపిస్తుంది. సో మనం చూసుకున్నట్టయితే ప్రతి సర్వేలో కూడా అన్ని పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క సర్వేలో మనకు తెలుస్తుంది ఏంటి, టీడీపీ గెలుస్తుంది అనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఆరా మస్తాన్ సర్వేలో మాత్రం మొత్తం ఆపోజిట్గా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అది కూడా 94 నుంచి 104 సీట్లు వచ్చే అవకాశం ఉంది. జస్ట్ ఒక 49-50%. ఓవరాల్గా చూసుకుంటే నాకైతే ఇక్కడ 50-50 ఛాన్సెస్ లాగానే అనిపిస్తుంది. కానీ ఎగ్జాక్ట్గా మాత్రం అయినా వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్పారు. సో ఇప్పుడు మనం మెయిన్గా వస్తే పెద్ద తలకాయలు ఏవేవైతే ఉన్నాయో అందులో 90% ఇంకా క్లీన్ వాష్ అయిపోయాయంట. అసలు ఎవరు కూడా ఉండే ఛాన్సెస్ లేదు వైఎస్ఆర్సీపీలో అంటున్నారు. మరి గెలిచిన అభ్యర్థులు ఎవరెవరు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. అండ్ ఓడిపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అందులో ఆర్కే రోజా ఒకరు. ఆర్కే రోజా గారు ఈసారి ఓడిపోబోతున్నారు. యాజ్ ఎమ్మెల్యేగా, ముందు లాస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచి నగరీలో నుంచి ఈసారి పోటీ చేస్తున్నారు. ఆవిడ ఈసారి గెలవబోతున్నారు అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. కానీ ఘనమైన ఓటమి అనుకోవచ్చు. ఘనమైన ఎందుకు అంటున్నా అంటే చాలా మంది ఏంటంటే గణనీయమైన విజయం వస్తుంది అన్నారు. కానీ అట్టర్ ఫ్లాప్గా ఒక మూవీ ఎలా అయితే ఫ్లాప్ అవుతుందో అలా తాను అక్కడ ఫ్లాప్ అవ్వబోతుంది అన్నట్టుగా అయితే తెలుస్తోంది. భారీ మెజారిటీతోని లూజ్ అవ్వబోతున్నట్టు అయితే తెలుస్తోంది. మరి ఓవరాల్గా చూసుకుంటే ఏపీకి సంబంధించి ఆరా మస్తాన్ సర్వేలో తేలింది అయితే ఇది.